వెళ్ళిపోతారు తండ్రి. ఆనాడు పాండవన్నాన్ని అగ్నిదేవుడు దహించి వేసినట్లు రేపల్లె ప్రజల్ని ఇంటిని అగ్నితో వరుణదేవుడు ముంచి వేసినట్లు ఈనాడు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఈ వానదేవుడు మాపై పగబూనినాడు, మమ్మల్ని సర్వనాశం చేసే వరకు వదిలేనాలేడు. దేవా కాపాడండి. ఆనాడు రేపల్లె ప్రజల్ని ఆ గోపాలస్వామి గోవర్ధన పర్వతం పట్టి రక్షించినట్టు మమ్మల్ని రక్షించండి. మీరే మా రాముడని కృష్ణుడి నమ్మిన నీ బంటులము నీ బిడ్డలము రక్షించు దేవా రక్షించండి దినాతి దినంగా వేడుకున్నారు ఆ షిరిడి ప్రజలు. మరి ఎంత చేసినా కూడా వాళ్ళు తను మర్చిపోయి మళ్ళీ తిరిగి తన దగ్గరికి వచ్చినా కూడా ఆయన వెంటనే వాళ్ళ మీద ఆ వాత్సల్యంతో ఇలా అంటున్నాడు. వారి మనను బాగా ప్రేమతో విని కరిగిపోయారు. నేనుండగా భయం ఎందుకురా మీకే, తండ్రి రక్షకుడుగా ఉండగా బిడ్డలకి ఏ బాధ ఉండదు. నేనుండగా నీకెందుకురా భయము? తండ్రి రక్షకుడిగా ఉన్నప్పుడు బిడ్డలకి ఏ బాధ ఉండదు. కుటుంబంలో తండ్రి తన బిడ్డలకి ఎప్పుడైతే రక్షణగా ఉంటాడో ఆ బిడ్డలకి ఎప్పుడు భయం ఉండదు. మీరంతా కూడా నా బిడ్డలు, నేను మీకు తండ్రిగా